నమస్కారం. ఈరోజు మనం రాధాథేరా కథ గురించి అంటే మార్గదర్శకత్వం ఎంత విలువైందో క్లుప్తంగా చూద్దాం. ఈ కథ జేతవనంలో జరిగింది. అక్కడ రాధా అనే ఒక పెద్దాయన బ్రాహ్మణుడు సన్యాసం తీసుకుందామని చాలా ఆశపడ్డాడు. కాని అయ్యో మొదట్లో కుదర్లేదు. మరి బుద్ధుడు ఎలా జోక్యం చేసుకున్నాడు, సారిపుత్రుడు ఎలా సాయం చేశాడు, చివరికి ఈ మార్గదర్శకత్వం అనేది ఎంత ముఖ్యమైందో అదే చూద్దామిప్పుడు. సరే, ఈ కథలో మనం ముఖ్యంగా 3 విషయాలు గమనించాలి. మొదటిది, పాపం రాధ చాలా పేదవాడు, పెద్దాయన కూడా. అందుకే సన్యాసమివ్వడానికి భిక్షువులు మొదట ఒప్పుకోలేదు. కాని బుద్ధుడు చూశారా, పైకి కనిపించే వయస్సు కాదు, లోపలున్న అర్హతను గమనించాడు. అప్పుడు భిక్షువులనడిగాడు, ఈయన మీకు చేసిన చిన్న మేలైనా గుర్తుందా అని. అప్పుడు బుద్ధుడి ముఖ్య శిష్యుల్లో ఒకరైన సారిపుత్రుడు, గుర్తొచ్చింది, రాధ ఒకసారి నాకు కొంచెం అన్నం పెట్టాడు అని చెప్పాడు. చూడండి, ఆ చిన్న కృతజ్ఞతే రాధకు దారి చూపించింది. ఇక రెండోవది, సన్యాసం తీసుకున్నాక రాధ తన గురువు అంటే సారిపుత్రుడు చెప్పిన మాటను అస్సలు జవదాటలేదు. చాలా వినయంగా శ్రద్ధగా అన్నీ పాటించాడు. గురువు చెప్పినట్టు కష్టపడి సాధన చేసి చాలా తక్కువ టైంలోనే అర్హతుడయ్యాడు, అంటే జ్ఞానోదయం పొందాడనమాట. దీన్ని బట్టి గురువు మాట వినడం, క్రమశిక్షణ ఎంత అవసరమో తెలుస్తుంది కదా. చివరిగా మూడవది, రాధా ఉదాహరణ చూపిస్తూ బుద్ధుడు ధమ్మపదం 76వ గాథలో ఏం చెప్పారంటే, మన తప్పుల్ని ఎత్తిచూపి మంచిగా సరిదిద్దే తెలివైన వ్యక్తి ఉంటారు కదా, వాళ్లని ఓ నిధిని చూపించే గైడ్లా చూడాలట. అలాంటి మంచివాళ్లతో స్నేహం చేస్తే మనకెప్పుడూ మంచే జరుగుతుంది. రాధా వినయమే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. అందుకే రాధా కథ మనకు నేర్పేదేంటంటే, మనం ఎదగాలంటే విమర్శను కూడా ఒక సంపదలా స్వీకరించే వినయం ఉండాలి. అది చాలా ముఖ్యం.